ఇప్పుడు అంటే అన్న మనకి ఒక ర్యాపిడ్ ఫైర్ ఓకే. క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు స్లోగా చెప్పినా పర్లేదు. దాని గురించి చిన్న వివరణ ఇచ్చినా మాకు ప్రాబ్లమ్ లేదు. ట్రై చేస్తాను ఆ! శాయశక్తులా. అంటే మీకు అంటే మీరు పాడడం స్టార్ట్ చేసినప్పుడు మీకు అంటే కాంపిటీటివ్ సింగర్ అని ఎవరన్నా అనిపిచ్చారా? మీరు స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో. అదే అంటే ఎలా చెప్పాలి నేను ఇది సమాధానం అంటే డెఫినెట్‌గా ఉంటుందిగా కాంపిటీషన్ అనేది ఉంటుంది అనుకుంటాం. అంటే మీ సింగర్స్ ఫ్రెండ్స్ చాలా మందున్నారు. ఉన్నారు. హ్మ్. అందరూ వాళ్ళతోనే హ్మ్. అంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు కదా! అప్పట్లో అవును. మొత్తం మీద 10 మందికి ఉండేవాళ్ళం కాదు సింగర్‌లు. హ్మ్. చెప్పాలంటే వేల మీద లెక్క పెట్టేవాళ్ళం. సో, అలా నాకు కాంపిటీటర్ అని చెప్పను గానీ ఒక రకంగా మల్లి. ఓకే. మల్లికార్జున్. మల్లికార్జున్ గారు. అంటే మీరు వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ఒక మాటలో చెప్పాలి. అంటే నేను అడుగుతాను నేమ్స్ మీరు చెప్పండి. అంటే 'డీఎస్‌పీ' గారు, ఈజ్ ఫ్రెండ్. ఫ్రెండ్. 'చక్రి' గారు, చక్రి కూడా ఫ్రెండ్ అనే అనాలి. ఆహ్, ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే. 'ఆర్‌పి' గారు, ఆర్‌పి గారు ఎలా చెప్పాలి? ఆయన యాక్చువల్లీ నేను రికార్డింగ్స్ కంటే ఆయన రికార్డింగ్ ఎక్కువ పాడలేదు. బట్ ఈస్ మోర్ ఇప్పటికి మేము లైక్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లాగా అనమాట. ఆయన కూడా ఈజ్ గుడ్ ఫ్రెండ్ అంతే. 'మణి శర్మ' గారు. టెర్రర్. నా వరకైతే భయం. భయం. అంటే 'ఎంఎంకే' గారు. ఈజ్ కూల్. కూల్. కూల్ మ్యాన్. ఓకే. అంటే 'తమన్' కూలెస్ట్ గారు. అనమాట. తమన్ ఈజ్ మోస్ట్ ఎలా చెప్పాలి? మోస్ట్ ఎనర్జిటిక్ అంటే నాకు ఇప్పుడు ఆ వర్డ్ రావట్లేదు. నేను యాక్చువల్లీ తనకు ఒకటే సినిమా పాడాను. హ్మ్. బట్ తను కూడా నాకు ఆల్మోస్ట్ కీబోర్డ్ ప్లేయర్ తను మణి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి తెలుసు. సో, చక్రి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా చక్రి కూడా తను వర్క్ చేశాడు. సో, హ్మ్. అలా కూడా అప్పటి నుంచి తెలుసు. సో, ఈజ్ లైక్ ఎలా చెప్పాలి? డార్లింగ్ అనాలి ఇంకా. 'మిక్కీ జే మేయర్' గారు. మిక్కీ జే మేయర్ నేను పాడింది ఒకటే సినిమా తనకు కూడా. హ్మ్. బట్ ఈజ్ ఆల్సో మోర్ లైక్ ఈజ్ సాఫ్ట్. 'అనూప్ రూబెన్స్' గారు. ఈజ్ ఆల్సో వెరీ సాఫ్ట్ పర్సన్. అంటే ఎక్కువ చాలా వెరీ లెస్ స్పోకెన్. ఎక్కువ మాట్లాడతాను హ్మ్. బయట. సో, ఓకే. ఈజ్ ఆల్సో లైక్ ఫ్రెండ్ నాకు. తను కూడా కీబోర్డ్ ప్లేయర్ ఉన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. వీళ్ళంతా అడిగే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నేను కంపోజర్స్ కాకముందు నుంచి తెలిసిన వాళ్ళే తెలిసిన వీళ్ళందరూ కూడా. వాళ్ళు. ఓకే. అంటే 'ఆర్‌పి' గారికి వర్క్ చేసినట్టున్నారు 'అనూప్ రూబెన్స్' ఆర్‌పి గారికి గారు. ఆఫ్ హ్మ్. కోర్స్ తన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆయన అదే. అనుపే కదా! యాహ్! సో 'వందే మాతరం' గారు. అబ్బా! వందే మాతరం గారు కూడా ఈజ్ లైక్ రివల్యూషనరీ అనమాట. ఆయనదేదైనా ఆయన పవర్‌ఫుల్ సాంగ్ మాట్లాడుతుంటే పాడారా మీరు? నేను పాడలేదు. ఆయన సినిమా కంపోజిషన్‌లో పాడాను. 2, 3 ఓకే. సినిమాలు పాడాను గానీ, హ్మ్. ఆయనకి విచిత్రం అంటే నేను పాడినవన్నీ మెలోడీసే పాడాను. ఓకే. ఆయన పాడిన 2, 3 కూడా మెలోడీసే పాడాను. ఆయన సాంగ్స్ అంటేనే ఆ! ఒక నేను విప్లవం పాడినవన్నీ అది ఉంటది. ఉంటుంది. అన్ని పాటలు అలా ఉంటాయి. నేను పాడిన పాట మాత్రం మెలోడీయే పాడాను ఆ! అంతే. అంటే మీరు డే మొత్తంలో ఎక్కువగా టైం దేనిపైన స్పెండ్ చేస్తారు? దేనిపైన అన్నట్టయితే ఐ కెన్ సే నేను డెఫినెట్‌లీ మ్యూజిక్కే. మ్యూజికే. మ్యూజిక్కే. ఆ! ఏదైనా మ్యూజిక్‌తోనే ఉంటుంది. పాటలు వినడమో, లేకపోతే చూడడమో ఓకే. ఆర్ అంటే ప్రాక్టీస్ కంపోజిషన్ చేసుకోవడం. చేస్తూ ఉంటారా ఏమైనా కంపోజిషన్ సాంగ్స్? ఇప్పుడిప్పుడే మొదలెట్టాను. యాక్చువల్లీ ఇంకా నేను ఫుల్ ఫ్లెడ్జ్‌గా దాన్ని కంపోజిషన్ ఇంకా కంపోజర్ అవ్వాలనుకోలేదు. హ్మ్. బట్ ఇప్పుడిప్పుడే మొదలెట్టాను. అంటే మీరు పాడిన సాంగ్స్‌లో మీ ఫేవరెట్ సాంగ్? ఐ కెన్ సే 'ఐయామ్ ఇన్ లవ్'. 'యామ్ ఇన్ లవ్'. 'యామ్ ఇన్ లవ్' సాంగ్. అంటే ఆ పాట నేను పాడితే బాగుండు హ్మ్. అని అనిపిచ్చిన సాంగ్ ఏది? అంటే ఇప్పటి వరకు ఏ సాంగ్ అయినా కొత్త సాంగ్ అయినా పర్లేదు. కొత్త సాంగ్ అంటే రీసెంట్‌గా ఐ కెన్ సే అంటే నేను పాడితే బాగుండు అని నేను అద్భుతంగా పాడతానని చెప్పుకోను గానీ, కానీ అనిపిస్తది కదా! ఈ పాట నేను నేను అప్పుడు 'హాయ్ పాడితే నాన్నలో' వచ్చింది. బాగుండే. అడిగా అందాల చిన్ని ననననన ననన చాలా ఇష్టం. చాలా నచ్చిన పాట. చాలా ఇప్పటికి చాలా నేను బావుంది. రెగ్యులర్‌గా వినే పాటది. ఓకే. సో, అది అనిపిస్తుంది ఇలాంటి పాట ఈ పాట రీసెంట్ పాడితే టైమ్‌లో బాగుండు రీసెంట్‌గా రీసెంట్ నేను టైమ్స్‌లో. రీసెంట్‌గా విన్న వాటిలో అది. ఓకే. అంటే సింగర్స్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్ సింగర్స్‌లోనా హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఐ కెన్ సే 'సాందీప్'. 'సందీప్.' ఓకే. నా అదే. జనరేషన్‌లో. ఓకే. తర్వాత వాళ్ళందరూ మంచి క్లోజే గానీ, బట్ నా జనరేషన్‌లో 'సాందీప్' ఎక్కువ క్లోజ్. అంటే ఇప్పటివరకు మీరు లైఫ్‌లో బాగా కష్టపడి సంపాదించిందేంటి? మనం సంపాదించింది ఏంటంటే మంచి అంటే వేణు మంచివాడు. డెఫినెట్‌లీ వేణు వల్ల ఎవరికీ ఏ నష్టం జరగదు హ్మ్. అని ఒక పేరు. డెఫినెట్‌లీ వేణు ఎవరికీ చెడు చేయడు. ఓకే. చాలా మంచి చెడు వ్యక్తి. ఆ! మాట్లాడడు. ఎవరి గురించి తప్పుగా మాట్లాడడు. మంచి పేరు అంతే. ఎవరికి నెగెటివ్‌గా ఎప్పుడు ఎక్కడ ఎవరిదో పేరు తెచ్చుకోలేదు ఇంతవరకు ఓకే. అదృష్టానికి. హ్మ్. అంటే మీరు బాగా అంటే చూసిన మూవీ అంటే చూసి ఏడ్చిన మూవీ, ఎమోషనల్ అయిన మూవీ ఏదైనా ఉందా? మూవీ. చాలానే ఉన్నాయి. ఒక మూవీ. రీసెంట్‌గానే అమరన్. రీసెంట్‌గా 'అమరన్.' 'అమరన్.' 'అమరన్' మూవీ. రీసెంట్‌గా 'అమరన్' బాగా మూవీ నచ్చింది ఆ మూవీ. నచ్చింది. అండ్ ఈవెన్ నేను ఏడ్చేసాను నేనే థియేటర్‌లో. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు మీరు టైమ్ ట్రావెల్ చేసి ఒకవేళ పాస్ట్‌కెళ్తే,
అంటే ఒక మూమెంట్ మీరు అది నేను చేసుంటే బాగుండు అని అనిపిస్తది ఎప్పుడైనా. హ్మ్. మీకెప్పుడైనా గుర్తొస్తుంటది. చేసుంటే బావుండు. ఆ! హ్మ్. పాస్ట్‌లో. హ్మ్. హ్మ్. పాస్ట్‌కెళ్తే హ్మ్. హ్మ్. ఏ ఏ విషయాన్ని అంటే నేనిలా చేస్తాను అని అనుకుంటారు? అంటే ఏ విషయం? మీరు మర్చిపోలేని విషయం ఒకటుంటది. అయ్యో! అప్పుడు అలా చేసుంటే బాగుండే అనిపిస్తది. ఒకవేళ టైమ్ ట్రావెల్ చేసి మీరు పాస్ట్‌కెళ్తే అదే. దేన్ని కరెక్ట్ చేసుకుంటారు? కరెక్ట్ చేయడం అను గాని, బట్ ఆ! ఇంకా నేను నాకేంటంటే ఆహ్, మ్యూజిక్ ఇంకా ఇంకా ఇంకొంచెం కొంచెం ఎక్కువ ఇంకా నేర్చుకుంటే బాగుండేది. కచేరీ చేయాలని ఒక కోరిక ఉంది నాకు. ఒక హ్మ్. క క మన క్లాసికల్ కర్ణాటిక్ కచేరీ చేయాలని ఒక ఇదుంది. సో, అది ఇంకా నేను దానికి కాన్ఫిడెన్స్ రావట్లేదు నాకు. అది వెనక్కి వెళ్లి ఇంకా కొంచెం నేర్చుకొని ఇప్పటికి అవకాశం ఉన్నా కూడా ఏంటంటే, ఇప్పుడు మోస్ట్ కంఫర్ట్ జోన్‌లోకొచ్చేసాం హ్మ్. చెప్పాలంటే. ఇప్పుడు వేరే హ్మ్. వాళ్ళకి నేర్పించే పొజిషన్‌కొచ్చేసాం కాబట్టి, ఇప్పుడు ఆల్రెడీ ఇంకా నేర్చుకుంటే బావుండేది. ఇంకొంచెం అంటే కొంచెం మ్యూజిక్ ఇంకా స్టాండర్డ్స్ ఇంకా ఇంకా దాన్ని నేర్చుకొనుంటే నేర్చుకుంటే బావుండేది బావుండు. అనిపిస్తుంటది. ఓకే. అలా మళ్ళీ ఆ ఆ ఏజ్‌కెళ్ళిపోతే ఏజ్‌కెళ్ళా. బావుండు. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్‌గా ఆ ఏజ్ రాదు. ఆ ఏజ్‌లో మనం అవును. మనకు వచ్చినంత ఇదిగా ఇప్పుడు మనకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు అంత ఇదిగా రాదు హ్మ్. డెఫినెట్‌లీ. సో, అది అనిపిస్తుంటది నాకు ఆ విషయంలో మాత్రం. ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ దేన్ని ఎక్కువ మీరు యూజ్ చేస్తుంటారు? 2 వాడతాం. అది లేకపోతే ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి. బట్ ఇక మోస్ట్‌లీ ఇన్‌స్టా వాడతాను. బానే వాడతాను. యాహ్! ఇన్‌స్టానా? అంటే ఎక్కువ వీడియోస్ అప్‌లోడ్ చేస్తుంటారా? మీ ఆ! సాంగ్స్ వీడియోస్? చేస్తాను. నేను ర్యాండమ్‌గా పాడి పెడుతుంటాను. హ్మ్. లేదా నాకేమైనా నా నా పాటల విషయం సంగతి అప్డేట్స్ వస్తే అవన్నీ పెడుతుంటాను. హ్మ్. బట్ వాడతాను. ఇన్‌స్టా బానే వాడతాను. ఓకే. అంటే ఇండస్ట్రీలో ఎక్కువగా ఏది వర్కౌట్ అవుతుందంటారు? అంటే టాలెంటా? లక్కా? 2 ఉండాలి. డెఫినిట్‌గా. అదే 2 అది ఉండాలి. అంటే డిప్లొమాటిక్ కాదు ఇది. డెఫినిట్‌గా 2 ఉండాలి. టాలెంట్ ఓకే. ఉండాలి. ఖచ్చితంగా కొంచెం అదృష్టం కూడా ఉండాలి. నేను ఖచ్చితంగా ఇప్పుడు నా ఉండాలి. విషయంలో కూడా నేను ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పా. ఏంటంటే నాకు 'శ్రీను వైట్ల' అది 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 ఇందాక నాకు యాక్చువల్‌గా నాకు కొంచెం షార్ట్‌లో చెప్పమన్నావు గానీ యాక్చువల్‌గా హ్మ్. అది కొంచెం ఇదిగా చెప్తే అది పెద్ద స్టోరీ అవుద్దది. ఆ! 'శ్రీను వైట్ల' గారితో ఒక 2 లైన్స్ అది చెప్పండి. ఎలా పరిచయం అసలు 'శ్రీను వైట్ల' గారు ఎలా పరిచయం అనేది మొదలెడితే అది అదో స్టోరీ అవుద్ది. ఓకే. అందుకే నాకు అది ఆ స్టోరీ జోలికి వెళ్ళదలుచుకోలేదు గానీ బట్ నాకు ఫస్ట్ పరిచయం అయిన వ్యక్తే 'శ్రీను వైట్ల'. 'శ్రీను వైట్ల' ద్వారానే ఓకే. నాకు 'ఆర్‌పి' గారి పరిచయం. 'శ్రీను వైట్ల' 'శ్రీను గారి వైట్ల' ద్వారానే గారు ఎవరి ద్వారా పరిచయం? అదే. అది అదే. ఆ ఒక్క అదే అంటున్నా. లైనయితే చెప్పొచ్చు. ఎవరి ద్వారా లేదు. అది రాండమ్‌గా నాకు ఆటోమేటిక్‌గా ఒక ఒక అలా పర్సన్ ద్వారా. ఒకళ్ళ ద్వారా అలా వచ్చిందదంతే. ఓకే. అది గూడా కాంటాక్ట్ యాక్చువల్లీ వచ్చింది. 'పాడుతా తీగ' వల్లే చెప్పాలంటే. ఓకే. 'పాడుతా తీగ' వల్ల నేను ఆయన నాకు పరిచయం అవ్వడం జరిగింది. ఓకే. ఆయన ద్వారా 'ఆర్‌పి' గారి పరిచయం. ఆయన ద్వారా డీఎస్‌పీ పరిచయం. సో, ఇవన్నీ నా విషయంలో జరిగిన ఒక విధంగా లక్ అనే చెప్పుకుంటాను నేను. ఎందుకంటే అప్పుడే 'పాడుతా తీగ' నాకయ్యి నేను బయటకొచ్చి ఇక అవకాశాల కోసం అనుకుంటున్నాను. వెళ్ళాలి, స్టూడియోలకెళ్ళాలి, కలవాలి అనుకుంటున్న టైంలో నా దగ్గరికొచ్చిందది. అంటే ఓకే. ఆయన నా దగ్గరికి రావడం. ఆయన నా దగ్గరికొచ్చారు. నేను ఎళ్ళలే ఆయన దగ్గరికి. వచ్చి పరిచయం అయ్యారు. అట్లా పరిచయం అయ్యారు. సో, మేతోనే ఎక్కువ ఫ్రెండ్స్ అయ్యాం. తద్వారా వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు నాకు. సో, ఓకే. ఇవన్నీ నాకు నాకు నా విషయంలో ఒక లక్ అని అనుకుంటాను నేను. ఓకే. ఇప్పుడు మీరింకా అంటే కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంకా మంచి ప్రాజెక్ట్స్ పాడాలి. ఇంకా మంచి సాంగ్స్ మీ నుంచి మేము వినాలి. బయటికి రావాలని మనస్ఫూర్తిగా థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. కోరుకుంటున్నామండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.